హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ చైనీస్ రెసిపీ అండి. మన అందరికీ ఎంతో ఇష్టమైన క్యాబేజీ వెజ్ మంచూరియా రెసిపీని చూపించబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ మన ఇంట్లో కూడా ఈజీగా అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు క్యాబేజీ తరుగు, 1/2 కప్ క్యారెట్ తరుగు వేయండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని పీల్ తీసుకుని స్మాష్ చేసుకుని వేయండి. బంగాళదుంపని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, దానిలోనే ఉంటుంది అసలైన టేస్ట్. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ కారం వేయండి. తర్వాత 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా వేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. మరీ పలుచగా గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ ఒకేసారి వేయకండి, అలా వేసినట్లయితే బాల్స్ అన్నీ విడిపోతాయి. స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి గరిటె పెట్టి తిప్పకుండా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. గరిటె పెట్టి కదిపినట్లయితే విడిపోతాయి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత బాల్స్ని గరిటెతో స్లోగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మంచూరియన్ బాల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్లోనే ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే ఫ్రై అయిపోయినట్టు ఉంటాయి కానీ లోపల మాత్రం కుక్ అవ్వవు. సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంచూరియన్ బాల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఇంచు అల్లం వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న 15 వెల్లుల్లి రెమ్మలు వేసి ఫ్రై చేయండి. ఇలా చాప్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లోనే బాయిల్ అవనివ్వండి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయ్యి వాటర్ నుండి ఆయిల్ పైకి తేలాక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లిక్విడ్లో చేసుకోండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లిక్విడ్ వేయడం వల్ల ఈ గ్రేవీ థిక్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి, లేదంటే కార్న్ ఫ్లోర్ లిక్విడ్ అనేది ఉండలు కట్టేస్తుంది. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసి బాగా కలుపుకుంటూ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు మిక్స్ చేయకండి, లేదంటే బాల్స్ మెత్తగా అయిపోతాయి. మంచూరియన్ అనేది క్రిస్పీగా ఉండదు. సో 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుని ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు క్రిస్పీగా వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మంచూరియన్ తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.